చదువుల కోసం పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నారు, ఏం పాఠాలు నేర్చుకున్నారంటే ప్రేమ పాఠాలు, ఎలా చెడిపోవాలి, ఎలా పాడైపోవాలి. పూర్వకాలంలో విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు. ఓకే, కాసేపు ఆలోచిద్దాం. మరి ఇప్పుడు విద్య ఉన్నవాడు ఎలా మారాడు? వింత మృగంగా మారి, డబ్బు సంపాదించిన పిచ్చి, అమ్మాయిలు పిచ్చి, అబ్బాయిలు పిచ్చి, తాగాలనే పిచ్చి, తిరగాలనే పిచ్చి, చంపాలనే పిచ్చి, రేప్ చెయ్యాలనే పిచ్చి, పాపాలు చెయ్యాలనే పిచ్చి వాడిగా మార్చింది ఈ లోక జ్ఞానం. నడి రోడ్డు మీదే రేప్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని, చదువుకున్నవాడే. ఒరే, మరి నువ్వు చదువుకున్న నీ బడిలో, నీ కాలేజీలో, నీ విశ్వవిద్యాలయాలలో ఇలాంటి పనులు చేయకూడదనే పాఠాలు రాలేదా? రాలేదు. నువ్వు దొంగగా ఎందుకు మారిపోయావు? హంతకుడికి ఎందుకు మారిపోయావు? ఒక ఉగ్రవాదికి ఎందుకు మారిపోయావు? ఒక రేపిస్టిగా ఎందుకు మారిపోయావు? నీ బడిలో ఇలాంటి పాఠాలు చెప్పలేదంటే లేవండి, బడిలో లేవి పాఠాలు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి